హాయ్, నేను మీ పీబీఎన్. ఆల్మోస్ట్ ఇప్పటికే దేవర ట్రైలర్ రివ్యూస్ చాలా అయితే వచ్చినాయి. నాకు కొంచెం లేట్ అయింది. లేట్ అయినా కానీ మంచి మంచి అప్డేట్స్ ట్రైలర్ గురించి మనం డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ట్రైలర్ మొత్తం మాస్ 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 ఎలిమెంట్స్ అయితే దించి పారేశాడు. అదేవిధంగా ఎన్టీఆర్ కి సంబంధించిన ఎలివేషన్ సీన్స్ కూడా సూపర్ గా అయితే ఉన్నాయి. స్టోరీకి అయితే ఎక్కువ స్కోప్ ఇవ్వలేదు. ఆ రెండు క్యారెక్టర్స్ ని ఇందులో చూపించాడు. కాకపోతే ఆ రెండు క్యారెక్టర్స్ ఒకే ఫ్రేమ్ లో మాత్రం ఎక్కడ కనిపించాల. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే రెండు క్యారెక్టర్స్ ని ఎక్కడ ఒక ఫ్రేమ్ లో చూపించలేదు. మరి ఇవి రెండు ఒకే టైంలో జరిగాయా లేక డిఫరెంట్ టైం జోన్స్ లో జరిగాయా అనేది మాత్రం మనకి క్లారిటీ లేదు. అదే విధంగా సైఫ్ అలీ ఖాన్ రెండు గెటప్స్ లో కనిపిస్తుంటాడు. ఎన్టీఆర్ టూ గెటప్స్ లో ఉన్నాడు, టూ క్యారెక్టర్స్ అనుకున్నాం. మరి సైఫ్ అలీ ఖాన్ ఎన్టీఆర్ ఎలాగైతే ఫాదర్ అండ్ సన్ క్యారెక్టర్స్ ఉన్నాయో సైఫ్ అలీ ఖాన్ కూడా ఫాదర్ అండ్ సన్ క్యారెక్టర్స్ ఉండొచ్చు. ఇంకో విషయం, పార్ట్ 1 వరకు సైఫ్ అలీ ఖాన్ మెయిన్ విలన్. పార్ట్ 2 లో ఒక స్టార్ విలన్ అయితే ఇందులో ఉన్నాడు. యానిమల్ మూవీలో విలన్ గా నటించిన బాబీ డియోల్ ఇందులో విలన్ గా నటించాడన్న వార్తలు కూడా అనిపిస్తున్నాయి. మరి మనకి పార్ట్ ఎండింగ్ లో ఫస్ట్ పార్ట్ ఎండింగ్ లో ఏమైనా అతని క్యారెక్టర్ గురించి చూపించే ప్రయత్నం చేయవచ్చు. ట్రైలర్ నా వరకు చూసుకుంటే మాత్రం 100కి 75-80 మార్క్స్ వేస్తాను. ఎందుకంటే ఈ ట్రైలర్ హిందీ ఆడియన్స్ ని టార్గెట్ చేసుకుని కట్ చేసినట్లు నాకు అనిపిస్తుంది. మన తెలుగు ఆడియన్స్ ని టార్గెట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా సెంటిమెంట్, సాంగ్ ఎలిమెంట్స్, పవర్ఫుల్ డైలాగ్స్ అనేవి ఉంటాయి. ఇందులో పవర్ఫుల్ డైలాగ్స్ ఉన్నాయి కానీ అవి ఎన్టీఆర్ నోట్ నుంచి వచ్చినట్లు కాకుండా ఒక ఫ్లో లో బ్యాక్గ్రౌండ్ లో డైలాగ్స్ నడుస్తున్నట్లే ఈ ట్రైలర్ లో కట్ చేశారు. ఈ ట్రైలర్ మొత్తం చూస్తే ఫైనల్ గా నార్త్ బెల్ట్ ని టార్గెట్ చేసుకొని ట్రైలర్ కటింగ్ జరిగింది. దానికి తగ్గట్లు ఎన్టీఆర్ కూడా ఎక్కువ ముంబైలోనే ప్రెస్ మీట్లు కావచ్చు, ట్రైలర్ లాంచ్ కావచ్చు, ప్రమోషన్స్ కావచ్చు అని ముంబైలోనే చేస్తున్నాడు. సినిమా సెప్టెంబర్ 27 సినిమా రిలీజ్ ఉంది. ఆ రిలీజ్ కి ముందులో ఒక 2 or 3 days ముందుల రిలీజ్ ట్రైలర్ అంటూ మరో ట్రైలర్ వచ్చే అవకాశం అయితే ఉంది. అలర్ మూవీ కూడా ఇట్లాగే జరిగింది. ఫస్ట్ ట్రైలర్ కట్ చేస్తే ఆడియన్స్ కనెక్ట్ అవ్వలేదు. రిలీజ్ కు 3 days ముందల ఇంకో ట్రైలర్ కట్ చేశారు. అది మనకి పక్కా తెలుగు వాళ్ళకి సూపర్ గా నచ్చింది. సో అదే స్ట్రాటజీ ఎవరా ప్రమోషన్స్ లో కూడా ఉపయోగిస్తారని తెలుస్తుంది. ఇక కొరటాల శివ మాత్రం తనలో ఉన్న మాస్ 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 ఎలిమెంట్స్ అయితే బయటకు తీసుకొచ్చాడు. ప్రతి సీన్ కూడా, ప్రతి షాట్ కూడా చాలా యూనిక్నెస్ లో మనకు కనిపిస్తుంది. ఎక్కడ కాపీ పేస్ట్ అనేది లేకుండా ఒక యూనిక్నెస్ అయితే క్రియేట్ చేశారు. సముద్రం ఎరుపెక్కితే ఎలా ఉంటుందో దేవరా మూవీ అలా ఉండబోతుందని ట్రైలర్ లో క్లియర్ కట్ గా చూపించారు. దానికి ట్రైలర్ అయితే పాన్ ఇండియా స్థాయిలో హల్చల్ చేస్తుంది. ఇక ఈ 3 weeks ఈ సెప్టెంబర్ ని దేవర మాసంగా చెప్పుకోవచ్చు. ఈ 3 weeks 4 weeks దేవర హంగామే ఉంటుంది. దసరాకు కూడా దేవర థియేటర్ లో హంగామా అయితే నడుస్తూనే ఉంటుంది. ఇప్పటికే యుఎస్ లో 1 million మార్క్ అయితే దేవర మూవీ రీచ్ అయింది. ఆ అడ్వాన్స్ బుకింగ్ రూపంలో అతి తక్కువ కాలంలో 1 million రికార్డ్స్ సాధించిన ఫస్ట్ ఇండియన్ మూవీగా దేవర అయితే చరిత్ర సృష్టించింది. ఇలాంటి ఎన్నో రికార్డ్స్ ఎన్టీఆర్ ఖాతాలో దేవర మూవీ ద్వారా రావటం ఖాయం. ఈ విషయంలో మాత్రం ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అలాంటి రికార్డ్స్ ఎన్నో లెక్కలేని రికార్డ్స్ మాత్రం దేవర కొల్లగొట్టడం ఖాయం. నా అంచనా ప్రకారం 500 నుంచి 700 కోట్ల మధ్య దేవర పార్ట్ 1 కలెక్షన్స్ అయితే ఉంటాయి.